ప్రైజ్ ది లార్డ్. ఈరోజు జీవాహారము కీర్తనలో 34 మొదటి వచనము. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. హల్లెలూయా. దావీదు గారు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన అని 34వ అధ్యాయం పైన రాయబడి ఉంది. ఎల్లప్పుడూ ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దావీదు విడవకుండా చేసే ఒకే ఒక పని ఏంటంటే దేవుని సన్నుతించడం. ఎప్పుడు ఆయన కీర్తి నా నోట నుండును అంటున్నారు ఆయన. దావీదు మహారాజు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు దేవుణ్ణి ఎలా స్తుతించారు, దేశానికి రాజుగా ఉన్నప్పుడు కూడా అలాగే దేవుని స్తుతించి కీర్తించారు. అప్పుడు ఆ అడవుల్లో గొర్రెల మందలను మేపుతూ ఎవరూ లేని ఆ ప్రదేశాల్లో సంతోషంగా వీణ వాయిస్తూ తనను తాను మర్చిపోయి చుట్టుపక్కల ప్రాంతాన్ని మర్చిపోయి దేవుని సంతోషంగా ఏ విధంగా స్తుతించారో, మహారాజుగా ఉన్నప్పుడు కూడా ఎదుట ఎంతమంది పనివారున్నా, ఎంతమంది యాజకులు ఉన్నప్పటికీ కూడా ఎదురుగా రాజకుమార్తె అయిన మీకాలున్న దేవుని కిరీటాన్ని పక్కన పెట్టి, రాజవస్త్రాన్ని పక్కన పెట్టి నాట్యమాడి తనను తాను మర్చిపోయి దేవుని స్తుతించాడు. ఆయన అంతగా హెచ్చుగా కావడానికి కారణము కేవలం ఆయన స్తుతి మాత్రమే అని ఖచ్చితంగా మనం ఈరోజు తెలుసుకోవాల్సిన వారు ఉన్నాం. మరలా చెప్తున్నాను, స్తుతి నీ స్థితిగతులు మారుస్తుంది. ప్రియమైన సహోదరి సహోదర, అబ్రహాము తండ్రి జీవితంలో కూడా ఒక అబీమెలెకు ఉన్నారు. శారాను తీసుకుని తన ఇంట్లో పెట్టుకున్నారు. అబ్రహాము చాలా బాధకు గురైనాడు. అబ్రహాము బాధకు కారణంగా దేవుడు అబీమెలెకు ఇంట్లో ఉన్న ఆడవారందరి గర్భములు కూడా మూసినని మనం ఆదికాండంలో 20వ అధ్యాయంలో చూడగలం. అక్కడి నుంచి కేవలం ఒక 6 అధ్యాయాలు ముందుకు వెళ్ళినట్లయితే 26వ గ్రంథంలో ఇస్సాకు జీవితంలో కూడా ఒక అబీమెలెకు వస్తాడు. ఇక్కడ ఐగుప్తుల రాజైన అబీమెలెకు, అబ్రహాము జీవితంలో గెరారు రాజైన అబీమెలెకు. ఇక్కడ ఇస్సాకు జీవితంలో కూడా అబ్రహాము జీవితంలో వచ్చినటువంటి అదే శోధన మరలా అక్కడ శారా విషయంలో వచ్చింది, ఇక్కడ రిబ్కా విషయంలో వచ్చింది. దావీదు గారి జీవితంలో కూడా ఒక అబీమెలెకు ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదర, నీ జీవితంలో ఏ అబీమెలెకు ఉన్నా సరే, ఇదిగో దేవుడు అంతకంటే బలమైన శక్తితో నిన్ను విడిపించడానికి సమర్థుడని ఈ ఉదయకాలంలో దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఎంత గడ్డు పరిస్థితుల్లో ఉన్నా నీకు కలిగినటువంటి ఆ బాధ ఎంత విపరీతమైనదైతే నీ విడుదల కూడా అంత బలము గలదై, అంత గొప్పదై ఉంటుందని ఈ ఉదయకాలంలో ధైర్యం నింపుతున్నాను యేసుక్రీస్తు నామములో. అందుకు నువ్వు అటువంటి విడుదల నువ్వు పొందుకోవాలంటే అందుకు నువ్వు చేయవలసింది కేవలము స్తుతి. 1వ దావీదు కీర్తన 6 నుంచి 8 వచనాల్లో మనం చూడగలం. గర్భవాసిని అనేది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఇంటివి, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది. హల్లెలూయా. ఎంత గొప్ప మాటలండి, ఎంత గొప్ప వాక్యం అండి, ఎలాంటి స్తుతి అండి. ఇవన్నీ కూడా మనకు మాదిరిగా ఉండడానికి దేవుడు ఈ బైబిల్ గ్రంథంలో పొందుపరిచినారు. మనమందరము నేర్చుకోవాలి కదా. ఎంతకాలం అని ఆ విధంగా ఏ ఉపయోగం లేనిలాగా, ఒక శిల్పంలాగా, ఒక వస్తువులాగా పని ఉంటావు నువ్వు. గర్భవాసిని అనేది మొదలుకొని దేవుడు నీ పట్ల కలిగి ఉన్న చిత్తాన్ని ఏమో నువ్వు దేవుని విషయంలో తెలుసుకోవా. బాల్యము నుండి నీవే నా ఆశ్రయం ప్రభు అంటున్నారు దావీదు. నీ బాల్యము నుండి దేవుడు నిన్ను ఎన్ని గండాల నుంచి తప్పించి ఉంటారు, ఎన్ని ఆపదల్లో నుంచి నిన్ను దేవుడు వెతికి రక్షించుకుని నిన్ను ఈ స్థితిలో పెట్టినాడు. మర్చిపోయావా? దేవునికి కృతజ్ఞత కలిగి జీవిస్తున్నావా? ఈ రోజుల్లో చాలా మంది బీద స్థితిలో ఉన్నప్పుడు, ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు, వారి స్థితి చాలా తక్కువగా ఉన్నప్పుడు, కొద్దిగా ఉన్నప్పుడు దేవుడికి చాలా నమ్మకంగా ఉంటారు, చాలా స్తుతిస్తారు. వ్యక్తిగతంగా దేవునితో ఒక మంచి సంబంధం కలిగి ఉంటారు. ఆ బాండింగ్ లో ఉన్న తర్వాత దేవుడు వారి స్థితిని చూసి వారిని హెచ్చిస్తారు. అప్పుడు హెచ్చించినప్పుడు వాళ్ళ స్థితి మారిపోతుంది. దేవుని దగ్గర వారి యొక్క స్తుతులు మారిపోతాయి, వారి యొక్క కృతజ్ఞత మారిపోతుంది. కొమ్ములు వచ్చేస్తాయన్నమాట. దేవుడికి దూరం అయిపోతారు, వ్యక్తిగతంగా దూరం అయిపోతారు. కుటుంబంతో కూడా దేవునికి ప్రార్థన చేసే స్థితిలో ఉండకు. ఎప్పుడు బయట బిజీ అని తిరుగుతూ ఉంటారు. ఏం బిజీ అండి? దేవునికి సమయం కేటాయించలేని జీవితము ఒక జీవితమా? ఎప్పుడైనా సరే నీ స్థాయి హెచ్చుకొలది నీవు దేవుని మరింతగా వెతకాలి, ఆయన సన్నిధిని మరింత మహిమపరచాలి. అప్పుడే నీవు జీవితంలో త్రొట్టిల్లకుండా బలంగా స్థిరపరచబడతావు. దేవుని దావీదు, మోషే, యోబు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఎవరినైనా మీరు తీసుకొని ఇన్స్పిరేషన్ గా వీరి జీవితంలో హెచ్చుకొలది దేవుని నామాన్ని మరింత మహిమపరిచారు, ఆయన మరింతగా ఘనపరిచారు, అనేకులకు సాక్షిగా జీవించారు. అందువలనే వీరు చరిత్రలో నిలిచిపోయారు. ఈరోజు నువ్వు నేను వారందరి గురించి తెలుసుకోగలుగుతున్నాము. వారిని మన జీవితంలో మాదిరిగా తీసుకుంటున్నామంటే కేవలము వారు దేవుణ్ణి వారి జీవితంలో
ప్రథమ స్థానం ఇచ్చినందుకు. నీవు బలమైన ఆశీర్వాదాలను పొందుకోవాలంటే, ఒక దేశానికి రాజు కావాలంటే దానికి ముందుగా నీవు గొల్యాతును జయించాలి. నీ జీవితంలో ఉన్న శత్రువు ఎంత బలమైన వాడు, ఎంత గొప్పదైతే నీ సాక్ష్యం అంత గొప్పగా ఉంటుంది. నువ్వు పొందుకోబోయే ఆశీర్వాదము అంత గొప్పగా ఉంటుంది. కాబట్టి మరక మంచిదే. మరక ఎంత గట్టిదైతే మనకు అందుకే ఈజీగా ఉతుక్కోవడానికి సర్ఫ్ ఎక్సెల్ వచ్చింది. అలాగే నీ జీవితంలో నీ పాపము ఎంత పెద్దదైనా సరే, ఇదిగో వాక్యం అనే ఉతిక స్థానంలో నీవు నీ పాపాలన్నీ ఉతుక్కోవడానికి శక్తివంతమైనది. ఇది రెండంచులు గల వాడిగల ఖడ్గమై ఉంటున్నది. ప్రియమైన సహోదరి సహోదరు, నువ్వు దేవుని ఆశ్రయించు, దేవుని పాదాల చెంతకురా, వాక్యములో ఉదక స్నానం చేయి. ఇదిగో నీ పాపములు కెంపు వలె ఎర్రనివేయను, సోపుతో ఆయన కడిగి హిమము కంటే తెల్లగా ఉన్నట్లుగా ఆయన నిన్ను మార్చగల సమర్థుడు. ఆయన మాత్రమే పాపములను క్షమించడానికి శక్తిమంతుడు. ఆయన మాత్రమే నిన్ను ప్రేమించి నీ కొరకు తన ప్రాణం ఇచ్చినవాడు. ముదిమి వచ్చే వరకు నిన్ను తన చంకనెత్తుకునే దేవుడు ఆయన మాత్రమే. ఆయన మాత్రమే నీ తండ్రి. నీ యొక్క పాపపు స్థితి నుంచి, నీ అవమానభరితమైన ఈ లోకం నుంచి, నీ యొక్క అవమానం నుంచి నిన్ను సంతోషించేలా చేసేవాడు దేవుడు మాత్రమే, యేసుక్రీస్తు మాత్రమే. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఈరోజు జీవాహారం బట్టి కళ్ళు మూసుకున్న దేవునికి ప్రార్థన చేయించు. పరిశుద్ధుడ, మహోన్నతుడ, మహాగణుడ, గొప్ప దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయనా. ఇదిగో ప్రభా, ఎల్లప్పుడూ నిన్ను స్తుతించు ద్వారా, నిన్ను కీర్తించు ద్వారా మేము మా జీవితంలో ఎటువంటి మేలు పొందుకోబోతున్నామని మీరు మాకు తెలియజేసిన విధానం బట్టి మీకు వందనాలు ప్రభా, స్తోత్రములైనా. ఇదిగో ఎటువంటి పాపంలో పట్టబడినప్పటికీ తండ్రి విడుదలను కలగజేయ దేవుడు మీరేనైనా. ఇదిగో అనారోగ్యంతో బాధపడవాలని జ్ఞాపకం చేసుకుంటున్నాను అయ్యా. ముట్టని ప్రభా, స్వస్థపరిచిన నీ గాయపడిన హస్తము ద్వారా ప్రభా వేసే మరొక స్వస్థతను దయచేయను ప్రభా. శరీరేచ్ఛలతోనూ ప్రభా, పాపపు ఆలోచనలతోనూ త్రాగుడుతోనూ పట్టబడిన వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా. వారికి గొప్ప విడుదలను దయచేయండి ప్రభా. అప్పుల్లో ఉన్న వారికి గొప్ప విడుదలను దయచేయండి ప్రభా. గృహములు కట్టుకున్న వారికి మంచి గృహములు దయచేయండి ప్రభా. జాబ్ కోసం సెర్చ్ చేసే వారికి మంచి జాబ్ను దయచేయండి ప్రభా. విద్యార్థులందరికీ మంచి జ్ఞానం ఇచ్చి నడిపించండి ప్రభా. ప్రతి కుటుంబం కట్టబడాలైనా, మీలో బలపరచబడి స్థిరపరచబడేలాగా ప్రతి ఒక్కరిని పాద సన్నిధికి సమర్పించుకుంటూ సమస్త స్తుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ ప్రభును రక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.